ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎంత శుభవార్త తెచ్చినాడు విన్నారా బావగారు? విన్నానమ్మా. నువ్వు చెప్పింది నిజమా? అమ్మాయి బతికే ఉందా? అవును తాతయ్య. అయితే ఇది నిజంగా చాలా శుభవార్తే. ఆ భగవంతుడు దయతలిచి నీ ప్రేమని గెలిపించాడు కాబట్టి వాళ్లతో మాట్లాడి ఆ అమ్మాయిని లాంఛనాలతో మేళతాళాలతో ఈ ఇంటికి తీసుకురావాలి. అమ్మా, అన్నయ్యకి ఇంతకాలానికి మంచి రోజులొచ్చాయి. వదిన ఇంటికొస్తే ఇక అన్నయ్య జీవితాంతా సంతోషంగా ఉంటాడు. అవును, ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి కదా, ప్రేమగానే చూసుకుంటాడు. కాకపోతే మీ పెద్దమ్మ వచ్చిన అమ్మాయిని మంచిగా చూస్తుందో లేదో అన్న అనుమానం. అట్టాగే అమ్మాయి కనిపించినాదని తెలిసినాక ఇంకా ఊరుకుంటావా ఏంది? ముందుగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వీడి ప్రాణాన్ని ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటికి తీసుకురావాలిగా. ఏనన్నా సంతోషమేగా? థ్యాంక్స్ అమ్మా. అన్నయ్య, కృష్ణ ఫోన్ చేస్తున్నాడు. హే, మాట్లాడు. హలో కృష్ణ. విద్య, ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ ఇస్తావా? అమ్మ బయటికెళ్ళింది, అన్నయ్య ఉన్నాడు. ఓ సరే, అయితే ఇవ్వు, మాట్లాడతాను. అన్నయ్య, కృష్ణ నీతో మాట్లాడతానంటున్నాడు. అవునా? ఇటు. హలో బావగారు, నమస్తే అండి. నమస్తే బావగారు, ఎలా ఉన్నారు? ఇంతవరకు ఏం బాలేం బావగారు, కానీ ఈరోజు మీ మూలంగా చాలా ఎక్సలెంట్గా ఉన్నాం. ఇంకా ముందు కూడా నా చెల్లెలి కాపురాన్ని చూస్తూ ఎవరెస్ట్ లెవెల్లో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాను. మీతో మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా ఉంది బావగారు. ఇంట్లో మా అమ్మ వాళ్లతో మా విషయం మాట్లాడేశాను, చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే విద్యని మా ఇంటికి కోడలిగా తీసుకురమ్మని అమ్మ నాతో చెప్పింది. బావగారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ మాటలు చెప్తూ ఉంటే నా నోట మాటలు రావట్లేదు బావగారు. గుండె సంతోషంతో నిండిపోతుంది. మీ ప్రేమని మనసారా ఆశీర్వదించినందుకు నా తరపున మీ అమ్మగారికి నా పాదాభివందనాలు చెప్పండి. మీతో ఈ విషయం షేర్ చేసుకుంటుంటే నేనే ఎమోషనల్ అయిపోతున్నాను బావగారు. అక్కడ మీ పరిస్థితి ఎలా ఉందో నేను అర్థం చేసుకోగలను. సరే, మీరు చెప్పాలనుకున్న థ్యాంక్స్ మా అమ్మతో డైరెక్ట్గా మీరే చెప్పండి. ఇదిగో ఇప్పుడే ఫోన్ ఇస్తున్నాను, లైన్లో ఉండండి. అమ్మా, విద్య వాళ్ళ అన్నయ్య, ఒకసారి తనతో మాట్లాడు. ఉండు, ఆ అబ్బాయితో నేను మళ్ళా మాట్లాడతా, ముఖ్యమైన ఫోన్ మాట్లాడాలి. హలో. బావగారు, అమ్మకి ఏదో అర్జెంట్ కాల్ వచ్చింది, కొంచెం బిజీగా ఉంది, మీతో మళ్ళీ మాట్లాడతానన్నారు. ఓ ఓకే బావగారు, అత్తయ్య గారిగా కలిసినప్పుడు మాట్లాడదాం, పోయేదే ఉంది. సరే బావ, ఉంటాను, బాయ్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ విద్య, ఇంతకాలం నువ్వు పడ్డ ఇబ్బందికి ఫుల్ స్టాప్ పడ్డట్టే.
ఇక నువ్వు ఆ ఇంటి కోడలిగా త్వరలో అడుగు పెడతావు. అవునన్నయ్య, నీ ఆనందం చూస్తుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంది. కానీ అన్నయ్య, అమ్మకిదంతా ఎలా చెప్దాం? నువ్వేం టెన్షన్ పడకు. అమ్మ జరిగింది చెప్తే ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది. అయినా ఆ విషయం నాకు వదిలే, నేను చూసుకుంటాను కదా. అమ్మా కృష్ణవేణి, నాన్న, నాకు చాలా సంతోషంగా మనసుకి ప్రశాంతంగా ఉందమ్మా. ఏంటి నాన్నా? ప్రేమించిన అమ్మాయి దూరమైందని మన వినయ్ పడుతున్న కష్టం ఈ రోజుతో పోయింది కదమ్మా. ఇంకా నాకు వినయ్ జీవితం గురించి ఏ దిగులు లేదమ్మా. చాలా మంచి శుభవార్త నాన్న ఇది. అమ్మా పద్దు, ఇలా రా తల్లి. ఈ బంగారు తల్లిని కూడా సకల గుణాభిరాముళ్లాంటి ఒక అయ్య చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. ఇంకా నా జీవితంలో ఏవో చూడాలన్న గొప్ప ఆశలేమీ లేవమ్మా. ఏంటి అఖిలమ్మా, అసలు నువ్వేనా? డ్యూయల్ రోల్లో నీ ప్లేస్లోకి ఎవరినైనా తీసుకొచ్చి హలో సిస్టర్ అని సినిమా చూపిస్తున్నావా? ఏంది బావుగారు, ఏంది అంత డౌటు? డౌట్ కాక మరి ఇంకేంటమ్మా? మొన్నటి వరకు కొడుకు ప్రేమకు సమాధి కట్టేస్తా అని ప్లాన్లు గీశావు. ఇప్పుడేమో ఉన్నట్టుండి అదే ప్రేమని ఆశీర్వదిస్తున్నావు. నీ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. మనలో మన మాట కొడుకు కోసం అఖిలాండేశ్వరి ఒక మెట్టు దిగిందా? మెట్టు దిగడమేంది బావుగారు? ఈ ఆలపాటి అఖిలాండేశ్వరి గొంతులో ప్రాణం ఉండగా దిగడము దిగజారడం అంటూ ఉండదు బావుగారు. మరి కొడుకుతో మంచి రోజు చూసి కోడల్ని తీసుకొచ్చేసాయని మాటిచ్చేశావు. ఈ ఇంట్లో అడుగు పెట్టాలనంటే ఆ మంచి రోజు వరకు ఆ ఎమ్మి ఓపికతో నా కొడుకు కోసం ఉండాలి కదా బావుగారు. ఉండాలా అంటే అది అప్పటి వరకు ప్రాణాలతో ఉండాలనా అని బావుగారు. ప్రతిది ఇట్ట విడమర్సి చెప్పాలనా ఏంది? వచ్చేసిందమ్మా, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నువ్వు మా అఖిలవే, అదే బుర్ర, అవే తెలివితేటలు. అది సరేగాని బావుగారు, అబ్బాయికి మన మీద ఏ డౌటు రాకుండా ఆ ఎమ్మిని త్వరగా పైకి పంపించే ఏర్పాటు చేయండి. అదంత పనమ్మా. మనం వినయ్ని ఫాలో అయిపోయామనుకో, ఆ అమ్మాయి ఎవరో ఇట్టే తెలిసిపోతుంది. అయితే సరే బావుగారు, ఈసారి ప్లానింగ్ నేను చెప్తా. కిల్లింగ్ చేసేందుకు మీరు సిద్ధమైపోండి.